ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నాను? జగన్మోహన్ రెడ్డి కన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి నీ అభిప్రాయం? 175కి 175 వస్తాయి. జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలన్నా? నేను లబ్ధి పొందాను కాబట్టి వేస్తానన్న. సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందినాయి. అసలు సమస్య లేదన్న. నేను నాకు ఓటుకు వచ్చాక నేను ఏదైనా లబ్ధి పొందానంటే ఈ వైఎస్ఆర్ వచ్చినాకే నేను లబ్ధి పొందానన్న. మాకు లోకల్ అయితే ఎవరన్నా చెప్పలేము, కానీ మేమైతే జగన్మోహన్ రెడ్డికి గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారికి ఎవరు అభివృద్ధి చేస్తారనుకుంటున్నారన్న మీరు? జగన్మోహన్ రెడ్డి. నేను కాస్ట్ పేరు ఎత్తే మాట్లాడాల్సి వస్తే కానీ చంద్రబాబు నాయుడు మాకేం చేయలేదు. మా గ్రామంలోనే మా ఊర్లోనే నా ఇంటి ఎదురింటికి లోన్ సెలెక్ట్ చేశారు. నా ఇల్లు లేదు పడిపోయినా కానీ నాకు సెలెక్ట్ చేయాల. నేను కాల్ సెంటర్కి ఫోన్ చేసి కూడా కంప్లైంట్ ఇచ్చా. ఇంకేముంది మీకు ఇల్లు వచ్చేసింది అది ఇదేనని అన్నారు. రాలేదు. నాకు ఈ ప్రభుత్వం వచ్చినాకే నాకు లోన్ వచ్చింది, ఇళ్ళ స్థలం వచ్చింది, నా పిల్లలకి అమ్మ ఒడి పడింది, మా మిస్సెస్కి డ్వాక్రా రుణమాఫీ టైం టు టైం పడుతున్నాయి అన్న. మొత్తం జరిగినాయి అన్న. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? సీఎంగా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఎందుకు చూడాలనుకున్నావు బాబాయ్? చెప్పు, నీ అభిప్రాయం చెప్పి. ఏం పర్లేదు కాదు నాన్న, నాకు నచ్చింది చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలన బాగుందని. జగన్ పరిపాలన మీకు ఏ విధంగా ఉంది? నాకు లేచుగానే ఉంది. నాకైతే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందినాయా మీకు? అందలేదా? సంక్షేమ పథకాల పట్ల మీ అభిప్రాయం చెప్పగలవా? అభిప్రాయం అంటే రాలేదని రాలేదని చెప్తాను. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? నేనుంటే టీడీపీ పార్టీ అన్న. టీడీపీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నావు? ఎందుకంటే చంద్రబాబు అంతకుముందు బాగానే చేశాడన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది అనేది సరిగ్గా ఏం బాగాలేదు. ఇప్పుడు పని లేదు, నాకు 10 నుంచి తిడుతున్నా ఖాళీగా. నా ఇల్లు మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు, కరెంట్ బిల్ ఎవరు ఇంత ఎవరు కడతాడు, కరెంట్ బిల్ చూస్తే పెంచి పడుతుంది ఇంకొస్తున్నాడు, ఎలా పడితే అలా చేస్తున్నాడు. ఎలా బతకాలి పేదవాళ్ళు? సంక్షేమ పథకాలు మీకు అందట్లేదా? పథకాలు అనేది ఏముంది అన్న, వేస్తున్నాడు పక్కన నొక్కేస్తున్నాడు అయిపోతుంది. ఇప్పుడు అమ్మ ఒడి వేస్తున్నాడు, ఉపయోగం ఏముంది? ఏదో విధంగా లాగేస్తున్నాడు. మధ్యాహ్నం మందు తగ్గిస్తా అన్నాడు. ఇంకా జనాభా చాలామంది పోతున్నాడు ఆడ వల్ల తాగేసి. ఆడ వల్ల ఉపయోగం ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు టీడీపీ పార్టీ వస్తే బాగుంటుంది అన్న. మళ్ళీ ఒక మాటలో జగన్ పరిపాలన గురించి చెప్పగలవా? నాకు నచ్చలేదు అన్న. ఎందుకంటే ఫైనల్గా నీ ఓటు ఎవరికి? నా ఓటు టీడీపీ పార్టీకి అన్న. పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మెయిన్ క్యారెక్టర్ తను ఒక్కడు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది. ఏమంటే పవన్ కళ్యాణ్ ఇంత ఇండస్ట్రీలో అంత పెద్ద హీరో, తెలిసి చేస్తున్నాడో తెలుగుని చేస్తున్నా తెలియదు, కానీ నా తరపున ఒకటే ఆయన సపోర్ట్ చెప్పేమాట. సింగిల్గా గెలిస్తే పైకి వస్తాడు. సినిమాలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, అయినా పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ మారట్లేదు. వెళ్ళి టీడీపీ పార్టీలోనే మళ్ళీ దూడుతున్నాడు. చాలామంది వరకు జనసేన పార్టీ ఫోటోలు కూడా చంపేస్తున్నాడు. అది చూసైనా మాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, కానీ మాడట్లేదు పవన్ కళ్యాణ్. 94 సీట్లు వస్తే 24 సీట్లు ఇవ్వడం ఏంటి? పవన్ కళ్యాణ్ కుక్క ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెడితే వచ్చేది. టీడీపీ పార్టీలో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పోతున్నారు చాలామంది వరకు. రాబోయే 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల వల్ల బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ బీసీలు అత్యధికంగా మరి వారికి ప్రయోజనం కలిగింది. వాళ్ళు వెనకబాటుతనం నుంచి ఆర్థికంగా స్థిరపడడానికి కూడా అలాగ అవకాశం కలిగింది. పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వడం ద్వారా ఇవాళ ఆ స్థలం 5 నుంచి 6 లక్షలు విలువ చేసేటువంటి స్థలం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించినటువంటి మరి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను నమ్ముతున్నాను. ఆయన ఒకటే మాట అంటున్నాడు, నేను నిజంగా అభివృద్ధి చేస్తే నమ్మిన వాళ్ళు నాకు ఓటేయమంటున్నాడు. అదేవిధంగా నేను ఇప్పుడు పవన్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి 14 సంవత్సరాలు సీఎంగా చేసావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కానీ, నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు నిజంగా చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి ఓటు అడగమని అడుగుతున్నా. రాబోయే 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? పవర్ స్టార్. పవర్ స్టార్ని ఎందుకు చూడాలనుకుంటున్నావు? మంచి చేస్తాడు కాబట్టి చూడాలనుకుంటున్నాను. టీడీపీ జనసేన పొత్తు మీద పవన్ కళ్యాణ్కి 24 సీట్లు వచ్చినాయి. దాని మీద నీ అభిప్రాయం చెప్పు. 20 సీట్లు వచ్చేస్తాయి. ఫైనల్గా సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నాను? పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన పొత్తు మీద ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను? ఒక 120. సంక్షేమ పథకాల గురించి జగన్ పెట్టిన సంక్షేమ పథకాల గురించి
అందుతున్నాయా నీకు అమ్మఒడి కానీ విద్య దీవెన? అలాగే వెనక్కి తీసుకుంటున్నారు కన్నా మామూలుగా ఇప్పుడు ఒక మామూలు కుటుంబంలో బతకాలంటే పేద కుటుంబంలో బతకేసుకున్నాడు ఎలా బతుకుతాడన్న? ఇప్పుడు నూనె ప్యాకెట్లు అనేవి ఉన్నాయి ఇవన్నీ అలా ఇప్పుడు అమ్మఒడి అలా ఎలా వేస్తున్నాడు మామూలుగా ఇలా కూడా ఎలా తీసుకుంటున్నాడు కన్నా ఈ విధంగా కూడా. ఫైనల్గా నీ ఓటు ఎవరికి వేస్తావు? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ సీఎం చూడాలి, అదే నా ఆఖరి కోరిక. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నావు? ఇదంతా వేస్తున్నాడు చేస్తున్నాడు అందు గురించి దానికి జగన్ పెట్టిన సంక్షేమ పథకాల గురించి నీ అభిప్రాయం ఏంది తాత? సంక్షేమ పథకాల గురించి నీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకం పెడుతున్నాడు, రేట్లు పెంచే సుఖం ఉంది. పెడుతున్నాడు, రూపాయి పెడుతున్నాడు, 2 రూపాయలు తీస్తున్నాడు, రేట్లు పెంచి దానికి సుఖం ఉంది. టీడీపీ జనసేన పొత్తు మీద ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? ఏమయ్యని మనకు తెలియదు. ఫైనల్గా నీ ఓటు ఎవరికి వేస్తావు? మాది 2 ఓట్లు చెరుకు ఓటు వేసేస్తాం. ఎవరికి? ఫ్యాన్కి సైకిల్కి సైకిల్ రెండు సమానం. రాబోయే 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సార్. జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? మాకు ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా మేలు చేశారు, అందుకనే జగన్ ఎప్పుడు మాకు జగనే రావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఇచ్చారు, మరి దాని మీద మీ స్పందన ఏంటి? చిచ్చి జగనే ఎందుకు సీఎం కావాలని చెప్పి అనుకుంటున్నాం? మళ్ళీ ఒకసారి చెప్పు. మా ఎడ్యుకేషన్ గురించి మాదైతే అయిపోయింది, మా టర్న్ సెకండ్ ఇయర్ సెటిల్ అయిపోయింది. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లైఫ్ కూడా సెట్ అవ్వాలని మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నాం. మరి రోడ్లు ఇలాంటి అభివృద్ధి ఏం జరగట్లేదు అంటున్నారు. మరి జరుగుతున్నాయండి. మాది కూచింపూడి, మాది రోడ్డు మొత్తం చాలా బాగా వేస్ట్గా ఉండేది, ఇప్పుడు బాగున్నాయి. అందరూ ఫ్రీగా వెళ్తున్నారు, బోల్డ్ అని యాక్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పుడు అలాంటివి ఏమి లేవు, అందరూ మంచిగా వెళ్తున్నారు. ఫైనల్గా నీ ఓటు ఎవరికి వేస్తావు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. జగన్కి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆయనే గెలిచేస్తారు. రాబోయే 2024 ఎలక్షన్లో నీ ఎవరు సీఎంగా కావాలని కోరుకుంటున్నావు? జగనే. నువ్వు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు? నేను జగన్కే వేస్తాను. ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నావు? మాలాంటి పేదలు మొత్తం ఉపయోగపడే అదండి, ఏమంటారు అట్లని ఇళ్ళ పట్టాలు అని అవన్నీ వస్తున్నాయి కదా పథకాలు, దానివల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. వాళ్ళలో మేము ఒకళ్ళమే. సంక్షేమ పథకాలు మీకు పూర్తి స్థాయిలో అందినాయా? అన్నీ అందినాయి. మరి జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నావు ఈసారి? 175. లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి చేశాడు మీకు? కోటారి అబ్బాయి చౌదరి గారు కింగ్ అయినా కింగ్. 20,000 మెజారిటీ పైనే వస్తుంది ఈసారి, పైనే వస్తుంది. ఫైనల్గా నీ ఓటు ఎవరికి? అబ్బాయి చౌదరి గారికి. వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.